నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి శాకాంబరి ఉత్సవాలకు సిద్ధం. 15 రోజుల పాటు వైభవంగా వేడుకలు. కర్నూలులో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. జవహర్ నగర్ డంప్ యార్డుపై మళ్లీ రాజకీయం. అరెస్టులపై ఈటెల ఫైర్. సింహాచలం తొలి పావంచ వద్ద ఉద్రిక్తత. షాపుల తొలగింపుతో వ్యాపారస్తుడి ఆత్మహత్యా యత్నం. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజల నిరసన. మా ఇళ్లను కాపాడండి అంటూ ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ సీకేఎం కళాశాలలో దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ సెంటర్ను ఆమె ప్రారంభించారు. ఆధునిక నైపుణ్యాలతో విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కేంద్రం లక్ష్యమని మంత్రి తెలిపారు. మేడం సూపర్ మేడం, సూపర్ నైస్. మైకులు ఉన్నాయా కింద సెమినారాలు పెట్టిల్లో కదా ప్రోగ్రామ్ మీరు మేడం స్టూడెంట్స్ వచ్చారు 20,000 మంది పైగా. సో తర్వాత వచ్చిన ఎంప్లాయర్స్ కొంత సూచన ఇవ్వడం జరిగింది. చాలా ఇక్కడ వరంగల్, హైదరాబాద్ అంతా
ఇంకా మంచి ఉద్యోగాలు రావాలంటే కొంచెం స్పోకెన్ స్కిల్స్, టూల్స్ ఇవన్నీ చెప్పినట్టయితే ఎంప్లాయర్లో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు ప్లాన్ చేయడం జరిగింది. దీనికి డిగ్రీ కాలేజీలు ఈస్ట్ వరంగల్లో ఉన్న రంగశాయపేట్, సీకెమ్ కాలేజ్, మిగతా ప్రైవేట్ కాలేజ్ చేసి ప్లాన్ చేయడానికి ముందుకొచ్చారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో గవర్నమెంట్ మంత్రి వారి ట్రైనింగ్ సెంటర్ అనేది ఇక్కడ ఉన్న వరంగల్ ఈస్ట్ వాళ్ళకి మన సీకెమ్ కాలేజ్లో ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పేరు పైన నమస్కారం తెలియజేసి మీరు ప్రారంభోత్సవం సూచకంగా మన గౌరవం ఆహ్వానం పలుకుతున్నాము. సో అందరు కూడా దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారు వెంకన్న గారికి కూడా కంప్యూటర్ ల్యాబ్ ట్రైనింగ్ సెంటర్ దేశపాండే ఫౌండేషన్ నుండి కాలేజ్లో మరి సీకేఎం కాలేజ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మరి పూర్వకాలంలో దాతలు చాలామంది ఉన్నారు. మన వరంగల్లోనే దాదాపు 7-8 కాలేజీలు కూడా డొనేట్ చేసిన కాలేజీలు ఉన్నాయి. ఓన్లీ సీకేఎం కాలేజే కాకుండా ఈరోజు సీకేఎం హాస్పిటల్ కూడా చందాకాంతయ్య మెమోరియల్ పేరిట దానం చేయబడ్డాయి. కానీ ఈరోజు వరకు మరి దీన్ని రిపేర్ చేద్దామంటే ఇన్ని రోజులు ప్రైవేట్ కాలేజీగా ఉండింది. ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. కాబట్టి తప్పకుండా దీన్ని అభివృద్ధి పరచడానికి మా వంతు సహాయ సహకారం తప్పకుండా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఆ యొక్క కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనకు ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్కిల్ ప్లస్ ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ అని పేరు పెట్టి మరి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, డిజిటల్ లిటరసీ, అదేవిధంగా యాప్టిట్యూడ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఇవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా ఇక్కడ నుంచే మన క్యాంపస్ సెలెక్షన్ ఎట్లయితే పిల్లలు చదువుకున్నప్పుడు క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న వాళ్ళను వెంటనే వాళ్ళు మళ్ళీ 91% 100 మంది నేర్చుకుంటే 91 మందిని కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వాళ్ళకి మినిమం సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా శాలరీ వచ్చేటువంటి మరి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి. మరి వారు ఈ యొక్క ఆలోచన తీసుకొని మరి మన నియోజకవర్గంలో పెట్టినందుకు మనం చాలా గర్వంగా ఉంది. మన కలెక్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ మీద చాలా మరి శ్రద్ధ చూపిస్తారు. నాకు కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా మరి ఇష్టము. పిల్లలను ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవాలి. ఎక్కువగా ఇది సిటీ అయినా కూడా అన్నయ్య చాలా పూర్ పీపుల్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. మినిమం ఫెసిలిటీస్ లేని స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలతో సమానంగా డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 crores ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా కొన్ని పనుల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా ఫౌండేషన్ వేయాల్సి ఉంది. ఆయనకు కూడా అన్ని రకాల ఎడ్యుకేషనల్ సెంటర్స్ని కూడా మరి హైదరాబాదే కాకుండా నెక్స్ట్ డెవలపింగ్ సిటీ వరంగల్ ఆయన సెకండ్ క్యాపిటల్గా దీన్ని చెప్తూ ఇప్పుడు దీనికి ఇప్పటికే మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ. కర్నూలు జిల్లా దేవరకొండ మండలానికి చెందిన ఓ మహిళ తన పూర్వీకుల భూమిని అక్రమంగా ఇతరుల పేర్లపై పట్టా చేశారంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల స్పందన ఇప్పటికీ వెలువడలేదు.
నేను వాట్సాప్ చేస్తాను, అది ఒకవేళ వచ్చిన వాడుతున్నారు అనిపిస్తుంది బాగా. నా పేరు సుజాత, మాది కుంకునూరు గ్రామం, ధ్యానకొండ మండలము. మాది తరతరాలుగా వస్తున్న ఆస్తిలో వేరే ఆయన పల్లెదొడ్డ ఆయన వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. మనం వారం కిందట పోయి పొలంలోన పని చేసుకుంటుంటే మా మీదకి వచ్చినాడు కొట్టనికి. మేము ఎందుకు పోతుండవా అని మేము పోతుంటే కొట్టద్దని చెప్తుంటే ఆయన వచ్చి నన్ను పెద్ద మాటలు తిట్టినాడు. మాది లంచ అట్ట ఇట్ట అని మా ఆయన్ని కొట్టినాడు, నన్ను కొట్టినాడు మెడబట్టి. మాకు న్యాయం జరగాలి సార్, మా పొలం మాకు కావాలా. కుంకునూరు పల్లెదొడ్డి రాజశేఖరు. ఏ పార్టీకి సంబంధించిన టీడీపీ సంబంధించిన ఆయన సార్. నమస్తే అండి, నా పేరు నెట్టిగంట, నాది కుంకునూరు విలేజు, దేవనకొండ మండలం, పత్తికొండ తాలూకా, కర్నూలు జిల్లా. కుంకునూరు రెవెన్యూ పరిధిలోని 527 సర్వే నెంబర్ బార్ 2లో 7 ఎకరాల పూర్తి విస్తీర్ణము. దాంట్లో ఈడిగ రాజశేఖర్ గౌడ్ సింగిల్ విండో టీడీపీ లీడర్, సింగిల్ విండో అధ్యక్షుడు 5 ఎకరాల దౌర్జన్యంతో మా పొలంని ఆన్లైన్ చేసుకొని ఉన్నాడు. కుంకునూరు విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న మాబు సాహెబ్, ఆయన భార్య ఫాతిమాబి పైన కూడా 2 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నాడు. ఈ పొలం వచ్చేసి మా తాతలు 100 సంవత్సరాల నుంచి కూడా మాకు తరతరాలుగా వస్తున్న భూమి ఇది. మేము ఇప్పుడు వరకు కూడా మేమే సాగులో ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి రీసర్వే జరగడం వల్ల మాకు ఈ విషయం బయటపడింది. రీసర్వే జరుగుతున్న విషయంలోన వాళ్ళు వచ్చినారు, పొలం మాది అని వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అయ్యా మాది ఇది 100 సంవత్సరాల నుంచి కూడా మేము ఎత్తుకొని తింటున్నాం. మా దగ్గర కూడా పాస్బుక్లు ఉన్నాయి, 6 అడంగలు ఓల్డ్ రికార్డెడ్గా మావే ఉన్నాయి. ఇది మేము చేయించుకున్నాం, మాకు ఖచ్చితంగా మా పొలం మాకు ఇవ్వాలని మేము అడగడం వల్ల మా పేరు దౌర్జన్యంతో ఈడిగ రాజశేఖర వాళ్ళ అనుచరులు తీసుకొని వచ్చి ఈడిగ వెంకటరాముడు, ఈడిగ వెంకటేశ్వర్లు, ఎర్రబుషప్ప వీళ్ళతో పాటు ఆయన అనుచరులను తీసుకొని వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. మా అన్నదమ్ములు మేము మొత్తం మా పైన 6 మందికి మీద కేసు పెట్టడం జరిగింది. మా తమ్ముడు భార్య ఆయన మాదేవి సుజాత పైన కూడా ఆమె పేరు మీద దౌర్జన్యం కూడా చేసి ఆమెను కూడా కొట్టడం జరిగింది. మమ్మల్ని కూడా చాలా కర్రలతోటి తీసుకొని కూడా మా పైన దండెత్తడం జరిగింది. ఈ విషయంలోనే మేము దేవనకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేయగా మేము మా మరదలతో పాటు మాదేవి సుజాత ఆమె ద్వారా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా దేవనకొండ సిఏ గారు మాకు స్పందించక మా పైన కేసు కట్టినాడు, కానీ వాళ్ళ పైన కేసు కట్టంటే స్పందించలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రజా దర్బార్ అయిన ఎస్పీ సార్ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మా పైన ఉన్న కేసు వాళ్ళ పైన కూడా కేసు పెట్టాలని మేము ఎస్పీ సార్ని కూడా రిక్వెస్ట్ చేసి మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. 5వ తేదీ కూడా నేను ప్రజా దర్బార్లో కలెక్టర్ మేడం కూడా అర్జీ ఇవ్వడం అయింది. దానిపైన స్పందించి ఈ రీసర్వే ద్వారా తెలిసిన తర్వాత మీకు ఏదో చేస్తామన్నారు, కానీ మాకు తగిన న్యాయం చేయలేదు. ఈ విషయంలో మేము కలెక్టర్ మేడంని, ఎస్పీ సార్ని ఇంతకుముందు కూడా కలిసినాము. ఈ విషయంలో నేను ఇప్పటికి 3 సార్లు ఇచ్చినాను. ఈ విషయంలో మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు నెట్టిగంటయ్య, మాది కుంకునూరు విలేజ్. కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద సిఎస్ఐ చర్చి పనులను ప్రారంభిస్తూ సిఎస్ఐ చర్చి పెద్దలు కార్యక్రమం చేపట్టారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలను సన్మాన కార్యక్రమం చేపట్టారు. మామూలు సాధారణ సేవకుడికి కానీ పాస్టర్స్ కానీ సంఘానికి కానీ అందరూ స్థలం ఇవ్వాలి, అందరూ స్థలం ఇవ్వాలి. కమిటీ పెద్దలందరూ రండి, నిలబడండి దయచేసి. టైటానిక్ ఓడ అనేది మునిగిపోతుంది. డయాసిస్లో ఉన్నప్పుడు తండ్రి గారు మన మధ్యకు రావడం జరిగింది. టైటానిక్ లాకు తెలియకపోవచ్చు, అయితే గురువర్గానికంతా కూడా, గురువర్గ కుటుంబాలకంతా కూడా తండ్రి గారు చేసిన సేవలు. గుర్లమ్మలు ఉన్నంత వరకు ఇంట్లో ఉండండి అని చెప్తాం. గుర్లమ్మ పోతే గుర్లమ్మ ఉండేంత, గుర్లమ్మ పోతే అంటే పిల్లలు తీసుకొని ఖాళీ చేసి బిగాలిస్తే తిరుడు బాబుకి ఇల్లు దొరుకుతాయి.
అంతే ఆన్సర్. కాబట్టి ప్రతి మాట్లాడేటప్పుడు థింక్, కూర్చోమంటున్నామా. ఇల్లు విషయాలు వస్తే చాలా ఎక్కువ అవుతుంది, అనవసరము ఈ టాపిక్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మా నంద్యాల అధ్యక్ష కనుక ఒక గొప్ప సుదినం. మా ప్రియతమ బిషప్ తండ్రి గారు, బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పీజే లారెన్స్ తండ్రి గారు అనేక సంవత్సరాల తర్వాత మా నంద్యాల అధ్యక్షులను దర్శించడం అనేది మా డయాసిస్ కంతా కూడా గొప్ప ఆశీర్వాదకరమైన దినము. ఆయన పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు అధ్యక్షులు చేపట్టినారు. వారి సేవలు చిరస్మరణీయమైనటువంటివి. అటువంటి గొప్ప దైవజనుడు మళ్ళా మా అధ్యక్షులను దర్శించడం మాకు గొప్ప ఆశీర్వాదంగా ఉంది. మళ్ళీ ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క సలహాల మేరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బిషప్ తండ్రి గారు కూడా కొనసాగుతున్నారు. ఆయన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఆ ప్రభుని మేము ప్రార్థిస్తున్నాం. ఎం జయరాజ్ ప్రేమ్ కుమార్, ఎం జయరాజ్ ప్రేమ్ కుమార్, నేను చైర్మన్ హాస్టల్ 2 క్రైస్ట్ చర్చ్. క్రీస్తునామం మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు టీజే సుధా. నేను ఈ చర్చి జాయింట్ సెక్రటరీని. ఈరోజు ప్రియతమ తండ్రి గారైన బిషప్ ఎమరేట్స్ పీజే లారెన్స్ తండ్రి గారు మా మధ్యకు రావడం మాకు ఎంతో ఆనందదాయకము. మరియు ఆయన దీవెనలు కూడా మాకు ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఆయన చేసిన సేవలు చాలా ఉన్నతమైనవి. డయాసిస్ ఎంతో అభివృద్ధి పనుల్లో ఆయన సహకరించారు. అదేవిధంగా ఈరోజు మా చర్చిలో 102 ఫాస్టేట్లో మాకు అవసరమైన ఎంతో ఫంక్షన్ హాల్ ఎన్నో రోజుల నుంచి మా కళ అది. దాన్ని నెరవేర్చడానికి మా తండ్రి గారైన బిషప్ ప్రజెంట్ ఉన్న బిషప్ సంతోష్ ప్రసన్నరావు గారు మా మధ్యకు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినందును బట్టి నీకు దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బిషప్ గారు సంతోష్ ప్రసన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డయాసిస్లో చేస్తున్నారు. ఈ విధంగా నంద్యాల డయాసిస్ అంతా ఎంతో అభివృద్ధికి చెందుతుంది. అదేవిధంగా మన ఫాస్టేట్లో కమిటీ మెంబర్స్ అందరూ మాకు ప్రోత్సహిస్తున్నందుకు బట్టి మాకు వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆఫీసు బేరర్స్ మా సందీప్ అయితేమి భాగ్యరాజు సందీప్, అదేవిధంగా పెరిసిమ్మానేలన్న అందరూ మేమందరం కలిసి మాకు ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఇలా ఈ విధంగా చర్చి డెవలప్మెంట్ కోసం పనిచేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకము, శుభకరమైన సూచనలు ఆనవాళ్ళు మా సంఘానికి కనపడుతున్నందుకు మేము ఎంతో ధన్యులమైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దీన్ని బట్టి ప్రభువునకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ నా వందనాలు, శుభములు. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ మహాదేవాలయం తరఫున మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కర్నూలు పట్టణానికి ఒక గొప్ప దీవెనకరమైనటువంటి దినము. ఎందుకనగా మరి నంద్యాల అధ్యక్షఖండంలో గత 6 సంవత్సరాలు మరి పీఠాధిపతిగా పరిచయం చేసినటువంటి ఈ రైట్ రెవరెండ్ పీజే లారెన్స్ తండ్రి గారు మళ్ళీ 12-13 సంవత్సరాల తర్వాత ఈ కర్నూలు పట్టణాన్ని వారు దర్శించడం జరిగింది. వారి సహోదరుడు ప్రస్తుత నంద్యాల అధ్యక్షుడు పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారి యొక్క నాయకత్వంలో కర్నూలు పట్టణంలో ఈరోజు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పునాదులు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాముఖ్యంగా మరి చర్చి టవర్స్ యొక్క పనులు నిర్వహించబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మరి ఒక గొప్ప ఫంక్షన్ హాల్ కట్టడానికి ఈరోజు తండ్రి గారు శిలాఫలకం వేయడం జరిగింది. అదే రీతిగా కర్నూలులో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి కర్నూలు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్స్ బృందం ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ఉచిత సేవలు, వైద్య సేవలు పేదలకు అందించాల్సిన ఉద్దేశంతో సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాలిక్లినిక్ అన్నదాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి కర్నూలు పట్టణ ప్రజలకు ఇది ఎంతో మరి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి దినము. ఈ రీతిగా మరి సంఘం యొక్క పీఠాధిపతులు సంతోష్ తండ్రి గారు ఈ రీతిగా తలపెట్టినటువంటి బృహత్కర కార్యక్రమం దైవ దీవెనల ద్వారా మరి కర్నూలు పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కోరుకుంటూ మరి సంఘ మా పెద్దలందరి తరపున, గురువుల తరపున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మన కర్నూలు పట్టణాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. బాబు జయరామ్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీసాల ప్రకాష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రేడ్ 1
స్టేజ్ మీద మాజీ కార్పొరేటర్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్లీజ్ అందరూ దిగవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు మీసాల ప్రకాష్ గారి కార్యదర్శిగా మీసాల ప్రకాష్ నేను తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థకు తెలంగాణ గ్రంథాలయ చట్టం 1960లోని సెక్షన్ 10 ప్రకారంగా చైర్మన్గా నియమితులైనందున పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ వారు సంతకం చేస్తున్నారు. చప్పట్ల ద్వారా వారికి అభినందనలు. మాజీ కార్పొరేటర్ రామోదర్ యాదవ్ గారిని మాట్లాడవచ్చు. స్వీకారం చేస్తున్న మీసాల ప్రకాష్ అన్న గారికి ప్రమాణ స్వీకారాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా దేవుళ్ళు కుండా దంపతులు తెలంగాణ రాష్ట్ర దేవాలయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు గౌరవనీయులు కుండా సురేఖ మేడం గారికి మరియు మన సామాన్య గారికి రాజవరం ధనంజయ గారికి లక్ష్మీ గారికి మరి అర్హులైన వాళ్ళకు ఇచ్చేదాకా పట్టుబట్టి ఈరోజు అతనికి పార్టీ నుంచి ఈ పదవి ఇప్పించి మరి వారికి ఒక గౌరవాన్ని ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా మరి ఎంతో కొంత ఆశపడతారు, కానీ అందరికీ కూడా అవకాశాలు రావు. ఇద్దామన్నా కూడా మనకు పదవులు ఉండవు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక మీసాల ప్రకాశాన్నే కాంగ్రెస్ కోసం పనిచేసిండా, మేము చేయలేదా అనేటువంటి ఆలోచన దయచేసి మీలో ఎవరికి కూడా రాకూడదు. ఎందుకంటే మన దగ్గర ఇవ్వడానికి ఇంకా పదవులు ఏమీ లేవు. కాకపోతే మనం ఈరోజు డివిజన్ అధ్యక్షులను వేస్తూ ఉన్నాము, ఇందిరమ్మ కమిటీలు వేస్తూ ఉన్నాము. ఇట్లాంటి బాధ్యతలు మీకు అప్పచెప్పినప్పుడు అవే మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పార్టీ కోసం మీ డివిజన్లలో మీ బ్లాకులలో ఈరోజు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. వాటిలలో పూర్తి స్థాయిలో పాల్గొని మన ఓటర్ల సంఖ్యను పెంచి మరి మనకు వచ్చే ఎన్నికల్లో మెజారిటీ వచ్చే విధంగా సహకరించాల్సిన పూర్తి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. మరి ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ నవీన్ రాజ్ చాలా కష్టపడతాడు. డైరెక్షన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తూ ఏ డివిజన్లో కూడా మరి పార్టీలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నవీన్ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో మా కొండా దంపతుల సహకారంతో మన గోపాల్ అభినారాయణ సహకారంతో ఈరోజు ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్గా నన్ను నియమింపజేసింది. మరి ముఖ్యంగా ఏంటంటే గత 36 సంవత్సరాల నుండి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్ నాయకులుగా, పిసిసి సెక్రటరీగా కూడా కొనసాగుతున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం 36 సంవత్సరాలు ఇంత చేసినా కూడా ఆ ప్రభుత్వం లేనప్పుడు పోరాటం చేసినప్పుడు కూడా ఎవరు కూడా సహకరించలేదు, గుర్తించలేదు. మా కొండా దంపతులు వచ్చిన తర్వాత అంతకుముందు షాయంపేటలో కానీ, పరకాలలో కానీ, వరంగల్ తూర్పులో కానీ వారి సహకారంతో ఇలా తూర్పు నియోజకవర్గంలో ఉంటే ఆ కాన్ఫరెన్స్లో షాయంపేటలో పరకాల్లో ఉన్నప్పుడు వారు ఇక్కడ రికమెండ్ చేయదని అప్పుడు చెప్పడం జరిగింది. అయినా కూడా మా కొండా మురళీధరరావు గారు, మా కొండా సురేఖ గారు అప్పుడు రికమెండ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు ఒత్తిడి చేయడంతో అప్పుడు రాలేకపోయింది. వాస్తవంగా మా కొండా దంపతులు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో కానీ, వేం నరేంద్ర రెడ్డి గారితో కానీ ప్రభుత్వంతో పట్టుబట్టి చాలాసార్లు పట్టుబట్టి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి కోసం వారు చేసినందుకు వారికి హృదయపూర్వక అభినందన చేసి శిరస్సు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.